నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముస్లిం మైనార్టీ నాయకులు రహమత్ హుస్సేన్ గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొట్టమొదటిసారిగా కరీంనగర్కు వచ్చిన దర్మిలా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి పూల బుకేలను అందజేసి శాలువాలతో సన్మానించారు. తొలిసారిగా ఒక ముస్లిం మైనార్టీ నేతకు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ పదవి దక్కడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రహమత్ హుస్సేన్ గారు మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నారని గుర్తించి ఈ పదవి రావడానికి కారణమైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత లేదని కొందరు పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారని, వారికి ఈ పరిణామం చెంపపెట్టని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. అలాగే ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ మోసిన్, నగర మైనార్టీ సెల్ చైర్మన్ హైమద్ అలీ, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం సత్యం, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి అజీం, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు 31వ డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్, గంగుల దిలీప్, అబ్దుల్ రెహమాన్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల కిషన్ పటేల్, సలీముద్దీన్, మహమ్మద్ చాంద్, కుర్ర పొచ్చయ్య, షాకిర్, వసీం, తన్వీర్, ఆరిఫ్ ఖాన్, బషీర్, అక్బర్, రాజ్ కుమార్, మెహరాజ్, హైమద్, షాన్షా, దిండిగల మధు, ముల్కల ప్రవీణ్, బషీరుద్దీన్, హనీఫ్, షబానా, ఫిరోజ్, హైమద్, ఇమ్రాన్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. రహమత్ హుస్సేన్ గారిని అభినందించిన పొన్నం సత్యంగౌడ్ గారు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనార్టీకి రాష్ట్రంలోనే ప్రధాన కార్యదర్శి ఇవ్వడం, మన కరీంనగర్ జిల్లా నుండి ఇది మనం ఇవ్వడం చాలా సంతోషకరం. నేను అందరి పక్షాన పార్టీగా అందరి పక్షాన మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఫస్ట్ మొట్టమొదటి కృతజ్ఞతలు చెప్తున్నాను.
మా బాస్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ముస్లిమ్స్ అయినా ఒక ఇంత పెద్ద పదవి ఇచ్చి బాధ్యత అప్పగించింది. ఈ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తా. మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుతున్నాను. ఇది తర్వాత సబ్జెక్ట్లో ప్రశ్నలో నేను చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ముస్లిమ్స్ ఏదో నారాజు అటువంటిది ఏం లేదు. గత దశాబ్ద కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ తోటి డైరెక్ట్గా కలిసి ఉండి ముస్లిమ్స్ను వెనుక నెట్టిండ్రు. దాన్ని కొంచెం సమయం తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ముస్లిమ్స్ అందరికీ సముచిత సహాయం కల్పిస్తారు. సమస్య లేదు. కొంచెం టైం పడుతుంది. సర్వనాశనం చేసారు బడ్జెట్. దాన్ని ఇప్పుడే తీర్చిదిద్దుకుంటూ ఇప్పుడే వస్తున్నారు. ముస్లిమ్స్ ఎవరు అధైర్యపడదు. మనకు కాంగ్రెస్ పార్టీ తప్పితే బీజేపీకి ఏ పార్టీ కూడా డైరెక్ట్ కొట్లాడేది లేదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ కొంచెం సమయం పడుతుంది. ఆ సమయాన్ని కొంచెం మనం నిరీక్షిస్తాం. వస్తుంది. ఆల్ ముస్లిమ్స్కి ఎవరు ముస్లిమ్స్ ఆదాయంలో అటువంటిది ఏం లేదు. ఇవాళ మన ఓఎస్డి సీఎం ఓఎస్డి ముస్లిం, వైస్ ఛాన్సలర్ ముస్లిమ్స్ ఇవన్నీ గత దశాబ్ద కాలంలో ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. చాలా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీది ఉంది. ఒక ఎమ్మెల్యే లేరు, తక్షణమే ఇస్తుండే. ఒక 6 నెలల్లో ఒక ఎమ్మెల్సీ వస్తుంది. ఆ ఎమ్మెల్సీ వస్తే మంత్రి కూడా ఇస్తారు. దానికి సమయం పడుతుంది అని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ విన్నవిస్తున్నాను. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన పద్మాకర్ అన్న, ముస్లిం భాయ్ మెరాజ్, మన మైనార్టీ సెల్ అధ్యక్షుడు మన తాజ్, షహీన్షా భాయ్, కలీం, అహ్మద్, బైదోర్లు అందరూ పేరున అందరికీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నేను జిల్లాలోనే ఉంటా. జిల్లా మంచిదే, జిల్లా కూడా ఉంటా. మీటింగ్లో మాత్రం అట్లా వెళ్తానే జిల్లాలో ఉంటా. ఏ సమస్యలు ఉన్నా అందరూ సమిష్టిగా కలిసి చేసుకుందాం. ఒక పార్టీలో ఇంత పెద్ద హోదా గతంలో బొమ్మ వెంకన్న గారు, జీవన్ రెడ్డి మంత్రి గారు వాళ్ళు అన్వయించిన వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ ముస్లింకు ఒక ప్రధాన కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మీరు అందరు సహకరిస్తే నేను మా అందరినీ ముందుకు తీసుకెళ్తా అని హామీ ఇస్తాను. ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినటువంటి మన రహమత్ హుస్సేన్ గారు కరీంనగర్కి వచ్చిన వారు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు ఇక్కడికి వచ్చిన పాత్రిక సోదరులకు మరియు ముస్లిం సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి యొక్క నాయకత్వాన ఈరోజు మన రహమత్ హుస్సేన్ గారికి ప్రధాన కార్యదర్శి పదవి రావడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది సెక్యులరిజం పార్టీ, మనందరి పార్టీ. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. ముస్లింలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. భవిష్యత్తులో కూడా అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు. కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మిగిలిన మంత్రులు శ్రీధర్బాబు కావచ్చు, తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అవకాశం కల్పించినందుకు, కరీంనగర్ జిల్లా కల్పించినందుకు ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మరియు మల్లికార్జున ఖార్గే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు అన్నగారు రహమత్ హుస్సేన్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రావడం మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే గతంలో కూడా మా జిల్లా నుండి ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుండి ముస్లింకు ప్రధాన కార్యదర్శి రాలేదు. ఇప్పుడు కరీంనగర్ కొత్త జిల్లా నుండి ప్రధాన కార్యదర్శి రావడం చాలా గర్వకారణ విషయము. అన్నగారి అండదండతో మీ అందరం అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి నామినేట్ పోస్టులు కానీ ఇంకా పార్టీ పోస్టులు కానీ వారి సహకారంతో, పెద్దలు అందరితో సహకారంతో ముందుకెళ్తాం. మరియు ఈ పదవి రావడానికి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్బాబు గారికి మరియు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారికి అందరికీ మైనార్టీ సెల్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
హుస్సేన్ గారికి అభినందనలు తెలియజేస్తున్న అహ్మద్ అలీ గారు, ఎస్ఏ మొహసిన్ గారు. వంగల విద్యాసాగర్ గారు, గంగుల దిలీప్ గారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, IIT JEE NEET EBSET coaching and 10th Inter tuitions near Housing Board Chaurasta, Karimnagar.